హాయ్ అండి, ఈ వీడియోలో ఈ బ్లౌజ్ మీద శారీ వచ్చేసేసి ఈ కలర్ ఇచ్చారనమాట. కాంట్రాస్ట్. ఈ కస్టమర్ వీ నెక్ పెట్టి బ్యాక్ పోట్లీ బటన్స్ పెట్టి చాలా మోడల్ చెప్పారు. అది ఎలా కుడతానో చూపిస్తున్నాను అనమాట. ఈ కలర్ తోటి హ్యాండ్స్ కింద బార్డర్ కర్వ్స్ ఉంటాయి కదా, దాంతో స్టిచ్ చేస్తున్నాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఫినిష్ అయినాక కూడా చూపిస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇదైతే బ్లౌజ్ లైనింగ్ అన్నమాట. నేను ఇప్పుడు కటింగ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదైతే బ్లౌజ్ మెజర్మెంట్స్ అండి. నేను బ్లౌజ్ మెజర్మెంట్స్తో అయితే బాగా స్టిచ్ చేస్తాను. సో మెజర్మెంట్సే ఇస్తున్నారు చాలామంది. ఇలా డైరీ ఒకటి పెట్టుకొని ప్రతి ఒక్కరిది మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటానన్నమాట. సో రిపీటెడ్గా వస్తాయి. నేను బ్లౌజ్తో కూడా స్టిచ్ చేస్తాను, ఆది బ్లౌజ్తో కూడా, అది కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ ఇదైతే ఇప్పుడు నేను ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను. పక్కన ఆ మోడల్ ప్రకారం స్టిచ్ చేయమని చెప్పారు. ఫ్రంట్ వచ్చి వీ నెక్, అలానే బ్యాక్ వచ్చి పోట్లీ బటన్స్ పెట్టమని చెప్పారు. సో ఈ మెజర్మెంట్స్తో నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే ఈ క్లాత్ ఇలాగా మనం వేస్తాం కదా, ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇదైతే లైనింగ్ అన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో కింద ఒక లైన్ అయితే ఎగుడు దిగుడు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని కింద ఒక చిన్న 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా గీసుకోవాలి. తర్వాత నేను టేప్ మెజర్మెంట్ తోటి చూపిస్తున్నానండి. ఇక్కడ హైట్ వచ్చి 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్ అంటే నేను 15 ఇంచెస్ మార్క్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది, ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది. కాబట్టి 15 ఇంచెస్ మార్క్ చేసేస్తాను. 15 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసేసి 34 ఇంచెస్. 34 ఇంచెస్ కాబట్టి ఇక్కడ 5.5 ఇంచెస్ తీసుకోవాలి. 40 ఇంచెస్ అబోవ్ ఉంటే 6 ఇంచెస్ తీసుకోవాలండి షోల్డర్. ఇక్కడ 40 ఇంచెస్ బిలో ఉంది కాబట్టి నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. అప్పుడప్పుడు ఈ ఎల్ స్కేల్ నేను ఈ విధంగా కూడా యూస్ చేస్తాను అనమాట. అంటే ఎగుడు దిగుడు లేకుండా ఉండటం, అంటే క్రాస్గా రాకుండా ఉండటానికి ఇలా పెడతాను. ఇక్కడ కరెక్ట్గా 5.5 ఇంచెస్ చూడండి, 5.5 ఇంచెస్. అలానే ఇక్కడ డౌన్ వచ్చేసేసి 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇది ప్రిన్స్ కట్ చేయమని చెప్పారు. ప్రిన్స్ కట్ చేస్తున్నాను అనమాట. 6 ఇంచెస్. నేను 1 ఇయర్ బ్యాక్ వరకు నా బ్లౌజెస్ నేను పోస్ట్ చేసేదాన్ని, ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది. ఇప్పుడు జాబ్ మానేసిన తర్వాత ఈ మిషన్ కుట్టినాక చాలా మంది రిపీటెడ్గా బ్లౌజెస్ ఇస్తున్నారు, ఇచ్చిన వాళ్ళే ఇస్తున్నారు. సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వకపోయినా ఈ టైలరింగ్లో జాబ్ మానేసి సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడదాం, మిషన్ మీద డిపెండ్ అయ్యి టైలరింగ్ మీద అని అనుకున్నందుకు, వాళ్ళు రిపీటెడ్గా ఇస్తున్నందుకు ఇందులో మటుకు సక్సెస్ అయ్యాననే చెప్పాలి. సో ఆ టిప్స్ ట్రిక్స్ మీకు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు కూడా షేర్ చేశాను. దగ్గర 1000 వీడియోస్ వరకు పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడైతే చెస్ట్ లూజ్ వచ్చేసేసి 34 ఇంచెస్ కదా. 34 అంటే 4 పార్ట్స్. 34/4 అంటే 8.5 ఇంచెస్. 8.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ 8.5 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను కదా. చూడండి, ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ ఉందా చూడండి. 5.5 ఇంచెస్ మీద ఎక్స్ట్రా ఉంది. సో ఇట్లాంటప్పుడు ఈ స్కేల్తో ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ స్కేల్ యూజ్ చేసి చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సో ఇలా మార్క్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలి. అటు ఇటు కూడా కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని చెప్పి. ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ ఇక్కడ నేను మార్క్ చేసి చూపిస్తున్నానంటే ఆర్మ్ హోల్ గీయటానికి అనమాట. ఇలాగా కొంచెం ఇంతలో మిస్టేక్ వచ్చినా సరే ఫిట్టింగ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. మన మీద నమ్మకంతో బ్లౌజెస్ ఇస్తున్నారు అంటే మనం అంత శ్రద్ధతోటి వాళ్ళకి స్టిచ్ చేసి ఇవ్వాలి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చు పెడుతున్నాను ఎక్స్ట్రా.
1.5 ఇంచ్ పెట్టాను అనమాట. ఇప్పటి వరకు నాకు ఈ కస్టమర్ అయితే ఆది బ్లౌజ్ అయితే ఇవ్వలేదండి. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఆది బ్లౌజులు అయితే ఇవ్వట్లేదు, ఓన్లీ మెజర్మెంట్స్ మాత్రమే ఇస్తున్నారనమాట. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసేసి 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్, ఈ 2.5 ఇంచెస్. ఇక్కడ డౌన్ వచ్చేసేసి నేను వాళ్ళు పోట్లీ బటన్స్ కొంచెం పైకే నెక్ చూపించారనమాట. సో దానికోసం నేను జస్ట్ 4 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను నెక్. అంటే మీరు అనుకోవచ్చు బోట్ నెక్ లాగా పెట్టచ్చు కదా అని చెప్పి, బట్ ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ పెట్టమన్నారు. వీ నెక్కి మనం వెడల్పు 4 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడికి పాకిరిపోయినట్టు ఉంటుంది. బోట్ నెక్ కంటే క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి పై వరకు 4x4 తీసుకుంటాం కాబట్టి ఒక అందంగా ఉంటుంది. బట్ ఇక్కడ నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను, మీకు ఆ నెక్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ 4 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి కరెక్ట్గా 2 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్ ఉంది. ఈ విధంగా మీకు ఇంకా ఇక్కడ ఎక్కువ అవ్వచ్చు. పిక్లో నేను కరెక్ట్గా అందాజాగా ఇక్కడ 4 ఇంచెస్ ఉండొచ్చు అని చెప్పి నేను ఇక్కడ ఇలా మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు రౌండ్ స్కేల్ యూస్ చేసి ఇక్కడ ఒక రౌండ్ అయితే గీసేస్తున్నాను. ఇదేమి బోట్ నెక్ కాదు కాబట్టి ఇక్కడ కొంచెం అవుట్ వెళ్ళినా పర్వాలేదు, ఎందుకంటే మరీ కంజెస్టెడ్గా చిన్నగా ఏమైనా ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం అవుట్ వెళ్ళినా పర్వాలేదు. చూడండి ఈ విధంగా అన్నమాట. ఇలాగా ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నెక్ ఇలాగ జస్ట్ మనకి రౌండ్ రావడం కోసం. ఓకే, ఈ నెక్ ఇదన్నమాట. ఇంకా రౌండ్ అయితే హ్యాండ్ రౌండ్ అయితే ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను దీని సహాయంతో. ఇక్కడ 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నట్టు ఉన్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ వరకు టచ్ అవ్వాలి కాబట్టి 1 ఇంచ్ 1.5 అన్న పెట్టుకోవచ్చు. ఇది 1.5 వచ్చిందనమాట. అది ఇప్పుడు ఇక్కడ కింద ఆల్రెడీ ఇక్కడ మనం ఎక్స్ట్రాకి మార్క్ చేసాము. ఇక్కడ మనకి వెస్ట్ రౌండ్ వచ్చేసేసి 29 వరకు ఉంది. 29 అంటే ఇక్కడ చెస్ట్ వచ్చి 34 ఉంది, వెస్ట్ వచ్చేసేసి 29 ఉంది, అంటే 5 ఇంచెస్ డిఫరెన్స్ అనమాట. ఒకసారి చూస్తున్నాను, 5 ఇంచెస్ అంటే 30 వేసుకోండి. 30లో 4 అంటే 7.5 ఇంచెస్. 7.5 ఇంచెస్కి ఒక మార్క్, 1 ఇంచ్ ఎక్స్ట్రా డార్స్కి 1 ఇంచ్ అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1.5 ఇంచ్ పైన ఖర్చుకి 1.5 ఇంచ్. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కరెక్ట్గా వచ్చేస్తుంది. పైన చెస్ట్ ఎంత ఉందో కింద వెస్ట్ కూడా ఇక్కడ ఈ లైన్ మటుకు వచ్చేస్తుంది. మనం డార్స్ వేసేపాటికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఆ డిఫరెన్స్ అనేది చూడండి, 8.5 ఇంచ్ అలా ఉంది. మనం 28.5 ఇంచ్ అలా ఉందన్నమాట. కింద వెస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగో చూడండి, వెస్ట్ వచ్చి 28.5 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, షోల్డర్ వచ్చి 14 ఇంచెస్. 14 ఇంచెస్కి 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. హ్యాండ్ రౌండ్ వచ్చేసేసి 10.5 ఇంచెస్, అంటే కింద ఈ రౌండ్ వచ్చేసేసి. ఆర్మ్ రౌండ్ వచ్చేసేసి హ్యాండ్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చి 16 ఇంచెస్. 16 ఇంచెస్ వచ్చిందా లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నేను 28.5 ఇంచెస్ అంటే మనం కింద హుక్స్ దగ్గర ఇంకో సెకండ్ హుక్స్ అయితే వేస్తాం కదా, సెకండ్ కాజా అయితే వేస్తాం కదా. సో 30 ఇంచెస్ పెట్టాను. ఇంకా యువతలకి పెట్టుకోవచ్చు, కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ క్రాస్గా పెట్టేసేసి ఇక్కడ స్టిచ్చింగ్ గీయటం మటుకు ఇలా గీసేస్తున్నాను నేను. దీనంత వెడల్పు వస్తుందండి ఖర్చు అయితే, స్కేల్ అంత వెడల్పు. ఓకే, ఇక్కడ కొంచెం కుట్టులోకి క్లాత్ వెళ్తుంది కాబట్టి దీన్ని వదులుకొని ఒకసారి చెక్ చేస్తున్నాను.
ఇదిగోండి 7.5 ఇంచెస్. అంటే ఇక్కడ ఎంత వచ్చింది, ఆర్మ్ రౌండ్ 16 ఇంచెస్, ఇక్కడ 7.5 ఇంచెస్ వచ్చింది. మనం కుట్టినాక ఇక్కడే పాయింట్ అయితే పడదు, కిందకి పడుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా కుడతాం, ఓకే, కిందకి జరుగుతుంది, ఇలాగ వస్తుంది. అప్పుడు మనకి క్లాత్ ఇదంతా ఎంత ఉంటుంది, 8 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను మార్క్ చేసింది 7.5 ఇంచెస్ ఉంది, ఓకే. మనం దీని మీదే కుట్టాము, ఇది కటింగ్ పాయింట్. స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ కిందకి దిగుతుంది కదా, అప్పుడు 8 ఇంచెస్ కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చులో కొంచెం వెళ్ళిపోతుంది, కింద నుంచి మార్చేస్తున్నాను. ఒకసారి మీకు ఇలాగా గీస్తే అర్థమవుతుంది. ఇది స్టిచ్చింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మార్చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ యువతలకే కదా మనం కుడతాము. ఇదిగోండి కరెక్ట్గా 8 ఇంచెస్కి వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పటి వరకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ 1 ఇంచ్ అయిపోగా మనకి ఎంత వస్తుంది, 7.5 ఇంచెస్ వస్తుంది. 7.5 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇంకోటి 7.5 ఇంచెస్ మీద మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకొని 28 ఇంచెస్ వచ్చేలాగా మనం కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇదైతే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇదైతే ఎక్స్ట్రా పార్ట్ ఎగుడు దిగుడు ఉందని ఒక లైన్ వేసుకున్నాం కదా, అదనమాట. దీన్ని కట్ చేసేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. తర్వాత ఇలా మొత్తం కట్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కన్నా ముందర హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను. ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేశాక ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేసేస్తే మీకు క్లాత్ అనేది ఈజీగా కటింగ్కి ఉంటుందన్నమాట. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసేసి 8 ఇంచెస్ పెట్టమని చెప్పారు. 8 ఇంచెస్ విత్ డబల్ అంటే బ్లౌజ్ పీస్, శారీలోని క్లాత్ రెండు కలిపి 8 ఇంచెస్ అనమాట. ఇక్కడ ఎల్స్కేల్ సహాయంతో ఒక లైన్ అయితే డ్రా చేస్తాను ఎగుడు దిగుడుగా. ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, ఇదిగోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసేసాక ఇక్కడ నుంచి 8 ఇంచెస్ పెట్టుకోవాలి. 8 ఇంచెస్కి అంటే నేను ఇక్కడ 8.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది కదా ఇక్కడ, అందుకని 8.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఒక లైన్ డ్రా చేసుకోవాలి 8.5 ఇంచెస్కి. తర్వాత ఇటు సైడ్ కూడా 8.5 ఇంచెస్ మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసేసి 16 ఇంచెస్ కదా, ఇక్కడ నేను 3 ఇంచెస్ డౌన్ పెడుతున్నాను. యాక్చువల్లీ ఇంత వెడల్పు ఎక్కువైపోతుంది. 16 ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నాను చూడండి. ఐ థింక్ ఇక్కడికి సరిపోవచ్చు. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 3 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 8 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ ఈ 3 ఇంచెస్కి ఎక్కడ వరకు వస్తుందో ఒక మార్క్ వేసుకోవాలి. దీనికి ఒక లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే ఇది కరెక్ట్ పాయింట్, స్టిచ్చింగ్ పాయింట్ అనమాట. ఇది ఖర్చు 1.5 ఇంచ్, ఇందాక దాకా 1.5 ఇంచ్ కదా పెట్టుకున్నాం, అదనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ గీసేసుకోవాలి. మీరు ఫ్రీ హ్యాండ్తో అన్నా గీసుకున్నా పర్వాలేదు, లేదు ఇలా కర్వ్ స్కేల్తో గీసుకున్నా పర్వాలేదు, లేకపోతే హ్యాండ్ కర్వ్ స్కేల్ వస్తుంది దాంతో గీసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా అనమాట. దీని నుంచి ఇలా డౌన్ ఇలా గీసేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కర్వ్ గీసేసుకోవాలి. నాకు వీటన్నిటికన్నా నాకు హ్యాండ్ తోటే ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి వచ్చేస్తా అనమాట. ఇలాగా అదే బాగా వస్తుంది నాకైతే. ఎవరి ప్రాక్టీస్ని బట్టి వాళ్ళు గీసుకోవచ్చు. ఇలా గీసుకున్నా బాగానే వస్తుంది. నాకు ఇలానే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఫ్రంట్కి కొంచెం లోతు తీసుకోవాలి కాబట్టి ఇలాగ మార్క్ చేసేస్తున్నాను. ఓకే, ఇది సరిపోతుంది. ఇప్పుడు కింద హ్యాండ్ రౌండ్ అంతా మనకి
9.5 ఇంచెస్ కాదు, 10.5 ఇంచెస్. ఇక్కడ 10.5 ఇంచెస్ 9.5 ఇంచెస్ ఎందుకు మార్క్ చేశానంటే హ్యాండ్ లెంత్ పెరిగే కొద్దీ ఇక్కడికి వచ్చేసరికి మనకు రౌండ్ కొంచెం తగ్గుద్ది. అదే ఇక్కడ మోచేయి పైకి అయితే కొంచెం రౌండ్ సైజ్ పెరుగుతుంది. అందుకని 2 కొలతలు తీసుకున్నాను అన్నమాట. నేను ఇక్కడ వరకు ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టాను అంతకుముందు బ్లౌజ్కి, అందుకే 9.5 కొలత తీసుకున్నాను. ఇక్కడైతే 10.5 ఇంచెస్ తీసుకోవాలి. 10.5 ఇంచెస్ అంటే 5.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 5 మీద 2 పాయింట్లు. ఇదైతే పెద్ద లైన్ అయితే 5.5, దీని పక్కన పెద్ద లైన్ అయితే 5.5. ఇక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసేసి 1.5 ఇంచ్ ఖర్చు. ఇక్కడైతే ఈ విధంగా దీని నుంచి దీనికి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్లో ఏంటంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళు చెప్తారండి. మనం ఒక్కళ్ళది అబ్జర్వ్ అంటే ఒక్కళ్ళది ప్రాక్టీస్ చేసినా బాగా వస్తుంది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక బిట్, వీళ్ళు చెప్పిన దాంట్లో ఇవంటే ఛానల్స్ ఎక్కువైపోతున్నాయి కదా స్టిచ్చింగ్ ఛానల్స్ అనేది. సో ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా చెప్తారు. ఎవరి పాయింట్ ఆఫ్ వే వాళ్ళది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఒకలానే చెప్పాలని రూల్ లేదు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. బట్ ఎవరు చెప్పినా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కస్టమర్ నీట్గా ఉంది అని అంటేనే మనం కుట్టిన దానికి సాటిస్ఫై అయినట్టు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒకలానే చెప్పాలని రూల్ లేదు. బట్ ఫినిషింగ్ వచ్చేసరికి బ్లౌజ్ ఆకారం తేల్చాల్సిందే, కొలత ప్రకారమైన అది బ్లౌజ్ ప్రకారమైన. ఇక్కడ ఎక్స్ట్రా లైన్ గీసి కట్ చేసాను. ఇంకా హ్యాండ్ కట్ చేసేస్తున్నాను. ఇది ప్రిన్స్ కట్ చేస్తున్నానని చెప్పాను కదా, అది కూడా మీకు ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇదైతే కర్వ్ హ్యాండ్ పెట్టమన్నారు. డబల్ కర్వ్స్ వస్తుంది కదా మోడల్, అది పెట్టమని చెప్పారనమాట. అంతకుముందు కూడా నాకు అలానే పిక్ ఇచ్చేసేసి ఆ మోడల్ ప్రకారం స్టిచ్ చేయమని చెప్పారు. ఇలా అనమాట. దీన్ని ఫ్రంట్ లోతు కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పటి వరకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే చూపించాను. ఇది దగ్గర ఒక 15 మినిట్స్ అలా అవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో